మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంది. ఆస్తి భూములకు సంబంధించిన తగాదాలు పరిష్కారం వైపు వెళ్తాయి. నూతన కొనుగోళ్లకు సంబంధించిన ఆలోచనలు పెరుగుతాయి. సోదరీమణుల మధ్యన ప్రేమ అభిమానాలు కొంత పెరుగుతాయి. సమయానికి మీకు డబ్బు కూడా చేతికి వస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగం లోపట రాణిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మకర రాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామికి గంధాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి లాభాలు ఉన్నాయి. రావలసినటువంటి ధనము చేతికి వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ రంగంలో కొంతవరకు రాణిస్తారు. ఐటీ ఉద్యోగులకు కొంత కలిసి వస్తుంది. పెద్దల యొక్క సలహాలు సూచనలతోని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి వారు ఈరోజు లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరం నుంచి శుభవార్తను వింటారు. రావలసినటువంటి ధనం కూడా కొంత చేతికి వస్తుంది. ఉద్యోగస్తులకు చక్కగా కలిసి వస్తుంది. నూతన వస్తువులు కొనే ప్రయత్నాలు కొనసాగుతాయి. వివాహాలు శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు మీ ముందుకు వస్తాయి. దానివల్ల కొంత ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. మీనరాశి వారు ముఖ్యంగా ఈరోజు శివాయ గురవే నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని ఆ యొక్క మీ కులదేవతకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.